హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిష్ వ్లాగ్స్ వీడియోస్. అందరూ హోలీ ఫంక్షన్ చేసుకొని చాలా అలసిపోయి ఉంటారు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ, హ్యాపీ వీకెండ్ అండి. నేను ఇప్పుడు జర్మనీలో హోల్స్బర్గ్లో ఉన్న ఓ మెడికల్ షాప్కి వచ్చాను. మన ఇండియాలో మెడికల్ షాప్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు, కానీ జర్మనీలో ఎలా ఉంటాయో, మందులు ఎలా తీసుకోవాలో, ఏం చేయాలో ఇవన్నీ మీకు ఈరోజు చూపిస్తానండి. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. మెడికల్ షాప్ అని పిలుస్తాము, ఇక్కడ వీళ్ళు అపోతికి అని పిలుస్తారనమాట. వీళ్ళ సింబల్ ఏ అనే లెటర్తో ఉంటుంది, రెడ్ కలర్లో. నేను స్టార్టింగ్ ఆఫ్ వీడియోలో అపోతికి గురించి మాట్లాడేటప్పుడు అది ఏ సింబల్ ఉంటుంది, అందరూ రివైండ్ చేసి చూడండి కావాలంటే. ఇండియాలో అయితే మన మెడికల్ షాప్కి పోయి ఓటీసీ చేస్తామండి. అదే అండి ఓవర్ ద కౌంటర్, అంటే మనకు ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కూడా మెడిసిన్స్ మనకి ఇస్తారు. ఇక్కడ మాత్రం కొన్ని మెడిసిన్స్ మాత్రం జనరల్ మెడిసిన్స్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రతి ఒక్క మెడిసిన్స్ హోమియోపతి బేస్డ్లోనే ఎక్కువ ఉంటుందండి. ఒకవేళ మనకి ఇంకా సీరియస్ మెడిసిన్స్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ లేదంటే వీళ్ళు ఇయర్ అండి. ఖచ్చితంగా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, డాక్టర్తో మాట్లాడాలా, నీ ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకోవాలా. అన్నీ అయిన తర్వాతే డాక్టర్ మనకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ ఒక చిన్న స్లిప్ తెచ్చుకొని ఈ కౌంటర్లో మన మెడికల్ షాప్లో చూపిస్తేనే వాళ్ళు ఇస్తారండి. మనకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అవును డాక్టర్ కాడ పోయి తెచ్చుకున్నాడు క్రిష్, దాని తర్వాత ఇక్కడ స్లిప్ తెస్తాడు, మనీ పే చేస్తాడా లేకపోతే ఫ్రీగా ఇస్తారా అంటే, మాకు ఇక్కడ ఒక ఇన్సూరెన్స్ కార్డు ఉంటుందండి. మేము ఇక్కడ పనిచేస్తున్నాము కాబట్టి మా పేలోనే, మా శాలరీలోనే ఇన్సూరెన్స్కి మనీ కొద్దిగా వెళ్ళిపోతుంది. ఆ మనీ అంతా ఆ కార్డులో లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు మేము డాక్టర్ చేత ప్రిస్క్రిప్షన్ తీసుకుంటామో అంత మెడిసిన్ అంతా ఫ్రీ అయిపోతుంది. జస్ట్ మేము ఒక 1%, 2% కడతాము. ఫర్ ఎగ్జాంపుల్ 100 euros అంటే ఒక మెడిసిన్, మేము జస్ట్ 1%, 2% అంటే ఒక 5 euros కడతాము అంతే. అది ఈ స్లిప్ వచ్చి వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళకి పంపించుకొని అక్కడ క్లెయిమ్ చేసుకుంటారండి. ప్రతి ఒక్క మెడిసిన్స్ చాలా కాస్ట్లీ. మన సిట్రిజన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 రూపీస్ 10 రూపీస్కి వచ్చేస్తుంది, కానీ ఇక్కడ మేము 20 euros దాకా పెట్టుకోవాలని ఇంచుమించు క్లోజ్లీ 100 రూపీస్ యూరో వేసుకుంటే 2000 రూపీస్ అండి ఒక మెడిసిన్. అందువల్లే మన వాళ్ళు అందరూ ఇండియా నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. అదే మనం క్యాబిన్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అంటే కొన్ని మెడిసిన్స్ నాట్ అలౌడ్. అందువల్ల అందరూ లగేజ్ బ్యాగ్లో వేసుకుంటారు, అదే అండి మన కార్గోలో వేసుకుంటారు. అప్పుడు చాలా వరకు మెడిసిన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆర్థమాల్ చూపిస్తున్నాం కదా, ఇది నెంబర్ 1 బ్రాండ్ అండి ఇక్కడ జర్మనీలో. చాలా కాస్ట్లీ. మినరల్స్, వైటమిన్స్ అన్నీ కూడా కొన్ని మనకు దొరుకుతూ ఉంటాయి. కొన్ని యూఎస్ బేస్డ్ బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని జర్మన్ బేస్డ్ బ్రాండ్స్ ఉన్నాయి, మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి మనకు ఇక్కడ. రోజు కాలంలో ఆరోగ్యమే మహాభాగ్యము. మనం ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటే అంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము. నేను చెప్పడం ఏంటి అంటే, స్ట్రెస్ లేకుండా మంచిగా హ్యాపీగా ఉండండి. అప్పుడు మనం ఈ మెడికల్ షాప్ జోలికే పోనక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయండి లైఫ్లో. ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనేటప్పుడే మనకు ఆ విలువ, ఆ ఆనందం, ఆ శక్తి మనకు వస్తుంది. అందుకోసమే మీ అందరికి నేను ఈ మెడికల్ షాప్ చూపిస్తున్నాను. దీని దగ్గరికి మాత్రం వెళ్ళొద్దండి. మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినండి, మంచిగా టైం స్పెండ్ చేయండి, మంచి వెకేషన్స్కి వెళ్ళండి. వీళ్ళేంది మెడికల్ షాప్లో టెడ్డీ బేర్స్, సాఫ్ట్ టాయ్స్ అంతా పెట్టున్నారు అనుకుంటున్నారా? ఇది ఏంటంటే మాకు టెంపరేచర్ మైనస్లో వెళ్ళిపోతుంది, అప్పుడు ఇది వామిస్ అంటారండి. ఇది బాగా వామ్ చేస్తుంది, మాకు కొంచెం వేడిగా ఉంటుంది. అందువల్ల చిన్నపిల్లలకంతా డిఫరెంట్ టాయ్స్ వాళ్ళకి తీస్తూ ఉంటారు ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మరికొద్ది ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఆల్.